అన్నం బదులు చాలామంది రోటీలు తింటారు. అయితే వీటిని ఎక్కువగా గోధుమ పిండితోనే చేస్తారు. కొంతమందికి గోధుమ పిండి అంటే పడదు. అలాంటి వారు ఇతర ఏ పిండితో మనం వంటలు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పే పిండిలన్నీ కూడా చాలా లాభాల్ని అందిస్తాయి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి జీర్ణ సమస్యల్ని కూడా దూరం చేసి కొలెస్ట్రాల్ని తగ్గించి గుండెకు మేలు చేస్తాయి. అలాంటి హెల్దీ పిండిలేంటో మన వీడియోలో తెలుసుకుందాం. సజ్జ పిండి. ఇది సజ్జల నుంచి తయారయ్యే పిండి. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. మెగ్నీషియం, ఫాస్ఫరస్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం బాగుంటుంది. పైగా జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈ పిండి కాస్త తీయగా ఉంటుంది కాబట్టి బేకింగ్లో కూడా వాడచ్చు. శనగపిండి. ఈ పిండిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంతో రుచిగా కూడా ఉంటుంది. తీయని వంటకాలకి ఇది చాలా మంచిది. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్తో ఎక్కువగా ఉన్న ఈ పిండి కండరాల పెరుగుదలకి సహాయపడుతుంది. దీనిని తింటే ఆకలి కంట్రోల్ అవుతుంది, బరువు కూడా కంట్రోల్ అవుతుంది. దీంతో పాటు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది షుగర్ ఉన్న వారికి చాలా మంచిది. వారి రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేస్తుంది. ఓట్స్ పిండి. ఓట్స్తో చాలామంది బ్రేక్ఫాస్ట్ చేస్తారు. దీనిలో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. దీంతో ఏం చేసుకుని తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీంతో మీ నడుము కొలత పెరగదు. ఓట్స్ పిండిలో మాంగనీస్, ఫాస్ఫరస్, మెగ్నీషియం వంటి ముఖ్య ఖనిజాలు, విటమిన్స్ ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతాయి, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ప్రాసెస్ చేసిన పిండి కంటే ఇది చాలా మంచి పిండి అని కూడా చెప్పొచ్చు. రాగి పిండి. రాగి పిండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలోని గుణాలు ఎక్కువగా ఉంటాయి. కాల్షియం, ఐరన్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచిది. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీంతో జీర్ణ సమస్యలు దూరమవుతాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. ఇందులో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వారికి కూడా మంచిది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.